ఈమెమంటుంది కవిత గారు, జాగృతికి బీఆర్ఎస్ దుష్మనట. జాగృతిని విమర్శించడాన్ని ఆ పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు. సమస్యలపైన ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం, నిర్వాసితుల సమస్యను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తా కవిత అంటున్నది. తెలంగాణ జాగృతి ఉంది కదా, భారత జాగృతో తెలంగాణ జాగృతి ఆమె పెట్టుకున్నది. బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి ఆమె జాగృతి ఉన్నది. ఆ జాగృతికి బీఆర్ఎస్ అనే ఒక పార్టీ దుష్మన్ కింద మారిపోయిందట. వాళ్ళ కార్యకర్తల మీద, వాళ్ళ నాయకుల మీద తుమ్మెత్తిపోస్తున్నారట. ఇగో తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ కూడా శత్రువే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా జాగృతిని విమర్శించడాన్ని పనిగా పెట్టుకున్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత బుధవారం నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ప్రజా సమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పైన నిరంతరం ఒత్తిడి తెచ్చే బాధ్యతను జాగృతి తీసుకుంటుంది. తప్పు ఎవరు చేసినా తప్పే. బీఆర్ఎస్ తప్పులు చేయడం వల్లే ప్రజల పార్టీని అధికారం నుంచి తప్పించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పని చేయకపోతే ప్రజలు వేరే పార్టీకి అధికారం ఇస్తారు. 10 ఏళ్లు బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన కలిపి మొత్తం 12 సంవత్సరాల్లో కృష్ణా జలాలు తెలంగాణకు ఎందుకు తేలేకపోయారో మేధావులు ఆలోచించాలి. దేవరకొండ ఎస్సీ గురుకుల పాఠశాల భూములు, భూదాన్ భూముల కబ్జాలపై పదే మాట్లాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని కవిత ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు చెప్పుడంతా చాలా గొప్పగా ఉంటుందండి. ఏముంది, మైక్ అందుకుంటే అన్నీ చెప్పొచ్చు. 10 ఏళ్ళ అధికారంలో ఎవరున్నారు? 10 ఏళ్ళ అధికారంలో మీరు కూడా భాగస్వామిగా ఉన్నారు కదా. నేను నిన్న కూడా ఇదే క్వశ్చన్ అడిగిన. ఏమడిగినా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏనాడు కూడా క్వశ్చన్ చేయలేదు కదా మీరు. ఇప్పుడు 10 నెలలు కాదు మీరు ఉన్నది, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఆ అధికారాన్ని అనుభవించి ఎంపీగా గెలిచి దాని తర్వాత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి తీసుకొని అన్ని రకాలుగా సర్వం అనుభవించి వాళ్ళ దోపిడీలో భాగస్వామురాలై మీరు భూముల గురించి మాట్లాడుతున్నారు. మీరు కబ్జాలు చేసిన భూములు లేవా? ఎట్లొచ్చే మీకు ఫామ్ హౌజులు, ఎట్లొచ్చే కథా వ్యవహారం ఇవన్నీ? మీరు కబ్జా చేసిన భూములు కూడా ఉన్నాయి కదా, మీరు బ్లూ షీట్లు నాటిన భూములు కూడా ఉన్నాయి కదా. ఖచ్చితంగా అవి బయటికి రావాల్సింది. మరి వాటి సంగతి ఏంది? ఇప్పుడు అదొకటి. రెండో క్వశ్చన్, ఒకవేళ మళ్ళీ కేసీఆర్ కనుక మొన్న మళ్ళీ 2023లో అధికారంలోకి వచ్చుంటే మీరు పార్టీ పెట్టాలనే ఆలోచన కానీ, రాష్ట్రం అంతా తిరగాలనే ఆలోచన కానీ మీరు చేసేవాళ్ళ? మళ్ళీ 5 ఏళ్ళు సైలెంట్గా ఉండేవాళ్ళు. మళ్ళీ 15 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒకవేళ కేసీఆర్ ఓడిపోతే మళ్ళీ అప్పుడు బయటకు వచ్చి 15 ఏళ్ళ కేసీఆర్ పాలన, 2 ఏళ్ళ ఈ పాలన మళ్ళీ అప్పుడు మాట్లాడేటోళ్ళు. అంతే కదా. అంటే పవర్ పోయింది కాబట్టి, దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి, మిమ్మల్ని పట్టించుకున్నారు కాబట్టి బయటకు వచ్చారు. ఇక్కడ ప్రజల కోణం ఎక్కడుంది చెప్పండి? ఇక్కడ ప్రజల యాంగిల్ ఎక్కడుంది? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారని చెప్పి ప్రజలు మీ వైపు రావాలనా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, సరే జరిగింది ఏదో జరిగింది కాబట్టి ఇప్పుడు మీ వైపు రావాలనా? చరిత్ర చూస్తారు కదా ప్రజలు ఖచ్చితంగా.